చూడండి ఫ్రెండ్స్, ఈ బిజినెస్ చేసే వాళ్ళతో మాట్లాడాను. వీళ్ళు ఒక బాక్స్ తెచ్చుకున్నారు. 3 బాక్సులు ఉన్నాయి ఇక్కడ. ఒక బాక్స్కి వచ్చి 170 కాయలు వచ్చాయంటే, ఆపిల్ వచ్చి 170 వచ్చాయి కౌంట్. వీళ్ళకి పడింది వచ్చి 1800 పడిందంట బాక్స్. ఓకేనా, 1800 డైరెక్ట్ హోల్సేల్ మార్కెట్లో తీసుకుంటే. అలా 3 బాక్సులు తెచ్చుకున్నారు. అంటే వీళ్ళు ఎంతకు అమ్ముతున్నారంటే 400 రూపాయలకి అమ్ముతున్నారు. క్వాలిటీ చూడండి, ఈ క్వాలిటీ నేను చెప్పేది. యాపిల్లో చాలా క్వాలిటీ ఉంటాయి, దీనికన్నా ఎక్కువ ఖరీదైంది ఉంటాయి, దీనికన్నా తక్కువలో కూడా ఉంటాయి. సో వీళ్ళు తెచ్చిన క్వాలిటీ నేను చెప్తాను. వీళ్ళు 100కి 4 అమ్ముతున్నారు, అంటే 25 రూపాయలు ఒకటి అమ్ముతున్నారు. ఈ బండి మీద 2 బాక్సులు ఉన్నాయన్నమాట పండ్లు. ఒక బాక్స్ ఏమో సపరేట్ పెట్టేశారు, అంటే ఇది కాస్త అయిన తర్వాత పెట్టుకుంటారు. ఇప్పుడు లెక్క వేసుకోండి. ఇప్పుడు 3 బాక్సులు ఉందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25 కాదు కదా, ఇప్పుడు 100కి 5 ఇచ్చినా కూడా వాళ్ళు ఎంత అమ్మినట్టు, వాళ్ళు ఎంతకు అమ్మినట్టు. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 10 రూపాయలు పడింది ఆపిల్, అంటే 20 రూపాయలు చొప్పున వాళ్ళు అమ్ముతున్నట్టు, అంటే డబల్ పెట్టి అమ్ముతున్నారన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 బాక్సులు ఉన్నాయండి. 3 బాక్సులు అంటే 510, అంటే ఒక బాక్స్కి 170 వచ్చింది. 3 బాక్సులకి 510 ఆపిల్స్. 510, ఒక ఆపిల్ అమ్మితే 10 రూపాయలు లాభం వస్తుంది. 500 ఆపిల్ అంటే 15 రూపాయలు యాక్చువల్లీ లాభం వచ్చేది. పోనీ 20 అలానే వేసుకుందాం. ఒక ఆపిల్ అమ్మితే 10 రూపాయలు లాభం, అంటే 510 ఆపిల్ మీద ఎంత? 5100 రూపాయలు. కరెక్టా కాదా? సో 5100 రూపాయలు మనకి లాభం అనేది ఉంది. ఈ ఒకే రోజుల్లో ఈ స్టాక్ అయిపోవచ్చు, లేకపోతే కొన్ని సందర్భాల్లో 2 రోజుల్లో ఇది అయిపోవచ్చు. 2 రోజుల్లో అయిందే అనుకోండి, ఒక రోజుకి ఎంత మిగిలినట్టు? అప్రాక్సిమేట్లీ 2550 రూపాయలు ఒక రోజుకే మిగులుతున్నట్టు. అంటే నెలకి ఎంత? 75,000 రూపాయలు. వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఏమి ఉండవు. వీళ్ళు సిటీలోనే హోల్సేల్ మార్కెట్లో కొని సిటీలోనే ఒక ప్రాంతంలో రిటైల్లో అమ్ముకుంటున్నారు. మీకు అర్థమవుతుందా? వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులే లేవు. వీళ్ళు సిటీలోనే కొని సిటీలోనే మార్కెట్ చేసుకుంటున్నారు, రిటైల్లో అమ్ముకుంటున్నారు. కనుక మీకు లెక్కలతో సహా చెప్పా. నెక్స్ట్, అన్ని బాక్సులకి 170 రాదు. కొన్ని బాక్సులకి 100 రావచ్చు, కొన్ని బాక్సులకి 200 రావచ్చు, కొన్ని బాక్సులకి 150 కూడా రావచ్చు. తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీ దగ్గర పెట్టుబడి ఎంత ఉండాలి? ఇప్పుడు 3 బాక్సులు అన్నాను, 1700 అంటే 3 బాక్సులు కలిపే 5100 రూపాయలు మీ దగ్గర ఉంటే సరిపోతుంది అనమాట. అదనంగా ఒక 2000 ఎక్స్ట్రా చేతిలో పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, ఇది మీరే సేల్ చేయాలా రిటైల్లో అంటే అవసరం లేదు. నేనేమంటున్నానంటే 2 స్టాల్ పెట్టండి, 2 మనుషుల్ని పెట్టండి జీతానికి. సో ఒక బండి మీద 25,000 జీతం తీసినా కూడా ఒక మనిషికి, అంటే యాక్చువల్లీ 500 నడుస్తుంది, కొన్ని చోట్ల 600 నడుస్తుంది అనమాట జీతం. ఓకేనా, మంచి డిమాండ్ ఉన్న ప్లేస్లో అయితే 700 కూడా. అంటే జీతం 2 స్టాల్ దగ్గర నిలబడే వాళ్ళకి 36,000 రూపాయలు తీసినా కూడా మీకు వచ్చేది 1,50,000. ఒక బండి మీద 75,000 మిగులుతుంది. 2 బండి మీద 1,50,000, అంటే బండి కావచ్చు స్టాల్ కావచ్చు, 36,000 రూపాయలు వాళ్ళ జీతాలు తీసేయండి. 2 ఎంత? 1,14,000 రూపాయలు నెలకి మీరు సంపాదించవచ్చు అనమాట. సో మీరు చేయాల్సిందల్లా ఒక సిటీని ఎంచుకోండి. ఆ సిటీలో ఫ్రూట్ హోల్సేల్ మార్కెట్ ఎక్కడ ఉందో చూడండి. డైరెక్ట్గా లారీల్లో వచ్చి దిగుతాయి. ఏసీ బాక్సులు ఇవన్నీ ఉంటాయి కదా, కోల్డ్ స్టోరేజ్ ఇక్కడ నేను చెప్తున్నాను. ఓకేనా, సో మీ సిటీలో ఉందా, పక్క సిటీలో ఉందా అనేది చూడండి. సిటీ నేను చెప్పేది మీ జిల్లా కేంద్రం. ఓకేనా, ఇప్పుడు వరంగల్లో మీది ఏదో ఒక విలేజ్ అంటే నేను చెప్పేది మెయిన్ వరంగల్ అలాగా. ఓకేనా, మీకు అదే విజయవాడ అంటే ప్రభాస్ కాలేజ్ ఏరియా, మీకు హైదరాబాద్ అంటే బాటసింగారం ఫ్రూట్ మార్కెట్. సో 2 చెప్పాను కూడా, మీకు ట్రై చేయండి ఫ్రెండ్స్.